ఓవైపు ఫ్యాక్షన్ నేపథ్యం, ఇంకోవైపు ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన పట్టు చీరల కేంద్రం. ఇంత భిన్నమైన ప్రాంతంలో ఈసారి అంతే భిన్నమైన రాజకీయాలు ఆవిష్కృతమయ్యాయి. దశాబ్దాలుగా ఇక్కడ గెలిస్తే సైకిల్ గెలవాలి, లేదా హస్తం ఇంకా ఫ్యాన్ గాలి వీయాలి. కానీ తొలిసారిగా ఆ గడ్డపై కమల వికాసం చూపిస్తానంటున్నారు ఓ నేత. జాతీయ రాజకీయాల్లో ఆరితేరిన ఆ నేత ఇప్పుడు సీమ రాజకీయాల్లో తన సత్తా చూపించబోతున్నారు. ఇక లోకల్ గా నేనే కింగ్ అనే పవర్ఫుల్ లీడర్ తనదే విజయమని ధీమాగా ఉన్నారు. సీమలోని ఆ నియోజకవర్గంలో రాజకీయాలు ఎందుకు టర్న్ తీసుకున్నాయి? అసలు అక్కడ బరిలో దిగుతున్న నేతలు ఎవరు? వారి బలాలేంటి, బలహీనతలు ఏంటి? ఆయన స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పేరు చెప్తే గతంలో ఫ్యాక్షన్ వినిపించేది, కానీ గత 2 శతాబ్దాలుగా వచ్చిన మార్పులు, ఇక్కడ ప్రజల్లో వచ్చిన చైతన్యం కారణంగా నేడు ప్రశాంత ధర్మవరంగా ఉంది. ఒకప్పుడు ఎన్నికలంటే రణరంగాన్ని తలపించే విధంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం హింసాయుత వాతావరణం లేనప్పటికీ రాజకీయ వేడి మాత్రం ఒక రేంజ్లో ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి మంచి పట్టున్న ప్రాంతంగా ఉన్న ధర్మవరంలో ఈసారి పోరు ఎలా జరగబోతుంది? సైకిల్ గుర్తు లేకుండా ఈసారి కమలంతో ఎన్నికల రణరంగంలోకి దిగుతున్న నేతలు ఒకవైపు, గత 2 దశాబ్దాలుగా ధర్మవరాన్ని శాసిస్తున్న నేత ఇంకొక వైపు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాయలసీమలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ధర్మవరం ఒకటి. ఒకప్పుడు ఆధిపత్య పోరుతో ఇక్కడ నడిచిన ఫ్యాక్షన్ పై సినిమాలొచ్చాయి. నిత్యం బాంబుల శబ్దాలు, కత్తులతో స్వైర విహారం, తెగిపడ్డ తలడు, తుపాకుల శబ్దాలు వినిపించిన ప్రాంతం ఇది. ఇదంతా దాదాపు 2.5 దశాబ్దాల క్రితం నాటి మాట. ఇప్పుడు ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఫ్యాక్షన్ ముద్ర వేసుకున్న అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాల్లో ధర్మవరం కూడా ఒకటి. ఇక్కడ మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉండేది. కనుముక్కల చెన్నారెడ్డి అలియాస్ సానే చెన్నారెడ్డి ఆధిపత్యం చాలా రోజులు నడిచింది. ఆయన కుమారుడు ఓబుల్ రెడ్డి వర్సెస్ పరిటాల రవి మధ్య ఆధిపత్య పోరు నడిచిన ప్రాంతం ఇది. పరిటాల రవి రాక తర్వాత ఇక్కడ టీడీపీ జెండా ఎగరడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇది టీడీపీకి పట్టున ప్రాంతంగా ముద్రపడింది. ఇక్కడ గెలిస్తే టీడీపీ గెలవాలి, లేదంటే హస్తం గెలవాలి. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2 సార్లు విజయం సాధించింది. కానీ తొలిసారి ఇక్కడ రాజకీయాలు మారాయి. ఎప్పటిలానే ధర్మవరంపై బలమైన ముద్ర వేసుకున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక ధర్మవరం స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో ఇక్కడ పోటీ చేయాలనుకున్న పరిటాల శ్రీరామ్ ఆశలు గల్లంతయ్యాయి. కానీ ఆయన సహకారంతో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ ఎన్నికల బరిలో నిలిచారు. ధర్మవరం చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో బీసీ సంబంధించిన అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు పరిటాల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి సీటు కేటాయించడం జరిగింది. కాబట్టి సత్యకుమార్ యాదవ్ గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ముఖ్యంగా బీసీ కాన్సెప్టు తర్వాత సత్యకుమార్ యాదవ్ గారికి సెంట్రల్లో ఉన్న సత్సంబంధాల వల్ల రాబో కాలంలో మంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయగలనే విశ్వాసం ప్రజలు వస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు సెంట్రల్లో మంచి సత్సంబంధాలు గల వ్యక్తి కాబట్టి ఫండ్స్ కూడా ధైర్యంగా తేగలనేది ప్రజల్లో బాగా నాటుకుపోతూ ఉంది. కేతిరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గుడ్ మార్నింగ్ పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తండ్రిని కోల్పోయి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ విధంగా చెప్పాలంటే ధర్మవరాన్ని మకుటం లేని మహారాజులా ఏలుతున్నారు. ఇక్కడ అదే ఫ్యాక్షన్ నేపథ్యం ఉండి తండ్రిని కోల్పోయి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పరిటాల శ్రీరామ్ టీడీపీ అభ్యర్థిగా రేసులోకి వచ్చారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కు సహకరించాల్సి వచ్చింది. ఇక్కడ సత్యకుమార్ గురించి చెప్పాలి. ఆయన జాతీయ రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తి. బీజేపీ జాతీయ కార్యదర్శిగా వరుసగా 3 సార్లు ఎంపికయ్యారంటే ఆయన బలమేంటో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నికల బాధ్యతలు తీసుకుని సక్సెస్ అయ్యారు. కానీ ప్రత్యక్షంగా ఎప్పుడూ పోటీ చేయలేదు. తొలిసారి ఎంపీ టికెట్ ఆశించినా అది కుదరకపోవడంతో ధర్మవరం అసెంబ్లీ బరిలో నిలిచారు. వాస్తవంగా ధర్మవరంలో బీజేపీకి అసలు పట్టులేదు. కానీ సత్యకుమార్ రాక పరిటాల శ్రీరామ్ సహకారంతో సీన్ మొత్తం మారిపోయింది. స్టేట్లో బీజేపీ టీడీపీ అంతా కలిసి పనిచేసే పరిస్థితి ఎక్కడా లేదన్నది వాస్తవం. కానీ ఇక్కడ మాత్రం బీజేపీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీజేపీ అనే విధంగా మారింది. ఎంతోమంది నాయకులను చూసాము.
గతంలో కూడా ఎంతోమంది ఏదో చేస్తాము పెడతాము ఈ ధర్మవరానికి అన్నారు, ఎవరితోనూ ఏంది కాలేదు. ఇప్పుడు ఒక బీసీ క్యాండిడేట్ అయిన సత్యకుమార్ గారిని ఈ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా కేటాయించారు కనుక తప్పకుండా సత్యకుమార్ సార్ గారిని రాబోయే ఎలక్షన్లలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము. ఒక్కసారి ధర్మవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మనకి భయభ్రాంతులకు గురి చేసి మన నెత్తి మీద కాళ్ళు పెట్టి పాలించే నాయకులు కావాలా, మనకు అనునిత్యం అందుబాటులో ఉండి 24/7 ఈ నియోజకవర్గంలో గెలిచినా గెలవకపోయినా కూడా మీ అండగా మీతో ఉంటాను, మీతో నడుస్తాను, మీలోనే ఉంటాను అనే నాయకుడు కావాలా. ధర్మవరానికి ఓవైపు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా ఇంకోవైపు మాత్రం చేనేత రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. తమ హస్తకళ నైపుణ్యంతో పాటు అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి తయారు చేసే పట్టు చీరలు ప్రపంచంలో ఇష్టపడని వారు ఉండరంటే అతియోశక్తి కాదు. ఇలాంటి వాణిజ్య కేంద్రంలో ప్రస్తుతం రాజకీయ పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఇప్పటికే జనం నోలలో నానుతుండగా ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. సహజంగా ఇక్కడ టీడీపీ వైపు ఉండే చేనేతలు ఈసారి ఎన్నికల బరిలో ఉన్న బీజేపీకి ఎంతవరకు సహకరిస్తున్నారు, లేదా కేతిరెడ్డికి జై కొట్టాలనుకుంటున్నారా అన్నది వారి అభిప్రాయంలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సత్యకుమార్ బలం శ్రీరామ్ మాత్రమే కాదు, బీసీ కార్డ్. ధర్మవరం చరిత్రలో తొలిసారి ప్రధాన పార్టీల తరపున ఒక బీసీ అభ్యర్థి బరిలో దిగారు. అందున పవర్ఫుల్ వాయిస్ ఉన్న సత్యకుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్న కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి కట్టుకున్న గుర్రాల కోట, చెరువు ఆక్రమణ, కొన్ని భూ వివాదాలను టార్గెట్ చేస్తున్నారు. ఇవే సత్యకుమార్ని అతి తొందరగా జనంలోకి వెళ్లేలా చేశాయి. పైగా సత్యకుమార్ వచ్చిన తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు పెరిగాయి. వైసీపీలో కీలకంగా ఉన్న ముదిగుబ్బ మండల ఎంపీటీసీ ఆదినారాయణ, మద్దలపల్లి కోటి సూర్యప్రకాష్ బాబు, ధర్మవరం గిరిరాజు నగేష్, ఇంకా చెబుతూ పోతే చాలా పెద్ద లిస్టు ఉన్నాయి. ముఖ్యంగా బీసీలంతా సత్యకుమార్కి జై కొడుతున్నారు. ధర్మవరంలో కీలకంగా చేనేతల సమస్యలను అడ్రస్ చేస్తూ సత్యకుమార్ నిర్వహిస్తున్న మీటింగ్ సక్సెస్ అవుతున్నాయి. చేనేత వర్గాలు మొదటి నుంచి టీడీపీ వైపు ఎక్కువగా ఉన్నారు. అయితే కేతిరెడ్డి కూడా తనదైన శైలిలో ప్రచారంలో ఉన్నారు. సత్యకుమార్ను శ్రీరామ్ను టార్గెట్ చేస్తూ పంచులు వేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు గెలుపుపై ఎవరికి వారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో వచ్చిన సమస్యలు కాకుండా 5 సంవత్సరాలుగా రకరకాల బాధలు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు చూస్తున్నారు ఒక ఆలంబన, ఎవరన్నా ఒక ఆసరాగా ఎవరన్నా వస్తారా అని. ఇవాళ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నేను వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ సమస్యలు వివరిస్తూ వాటి పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను. వాటి సమస్యల పరిష్కారం కోసం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి రాయితీ కానీ, వార్పు రేటు తగ్గించే విషయంలో కానీ, లేదా ప్రోత్సాహకాలు కానీ, లేదా లోన్లు కానీ, లేదా ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నిటి కూడా చేనేత రంగంలో అనుబంధంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా చేస్తాం. చేనేత నేస్తం పేరుతో కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత అర్హులైన ప్రతి చేనేత కార్మికుడు కూడా 24,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఇతర ప్రోత్సాహకాలను కూడా అందించి ఆ చేనేత రంగాన్ని నిలబెట్టే ప్రయత్నం, మళ్ళీ గతించిన ఆ పూర్వ వైభవాన్ని ధర్మవరంకు తెప్పించి అంతర్జాతీయ ఖ్యాతిని తిరిగి తెప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. కూటమి పార్టీలకు సంబంధించి మీకు సపోర్ట్ ఎలా ఉందనేది? కూటమి పార్టీల నుంచి మంచి సహకారం లభిస్తుంది. బహుశా ఈ రాష్ట్రంలోనే ఇంత సహకారంతో పనిచేస్తున్న నియోజకవర్గం మరి ఏది లేదని మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే నేను వచ్చే నాటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పరిటాల శ్రీరామ్ గారు కానీ, లేదా జనసేన పార్టీకి సంబంధించిన మధుసూదన్ రెడ్డి గారు కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసి వాళ్ళ కార్యకర్తలన్నీ నేను రాకముందే ఈ పని చేయడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా చాలా సహకారం అందిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒకరోజు వాళ్ళు, ఒకరోజు వీళ్ళు రావడం, అనేక సమావేశాలు నిర్వహించడం, వాళ్ళ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు, స్వాగతం పలుకుతున్నారు. నేను ఏ గ్రామానికి వెళ్తున్నానో ఆ గ్రామానికి ముందు రోజు 2 రోజుల ముందే వెళ్ళేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఫలానా మన అభ్యర్థి సత్యకుమార్ ఫలానా రోజు వస్తున్నారు, వారికి మనం స్వాగతం పలకాలి, వారికి సమర్థించాలి, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా నాయకత్వం నుంచి కింద స్థాయి కార్యకర్త దాకా చాలా సహకారం అందిస్తున్నారు. ఇది ఇక్కడ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. ధర్మవరంలో చాలా ఏళ్ల తర్వాత బీసీ కార్డు ప్రయోగిస్తున్న బీజేపీ రంగంలోకి దిగింది. ఇటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పరిటాల శ్రీరామ్ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుండడంతో సత్యకుమార్కు పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది. ముఖ్యంగా చేనేత వర్గాలు ఎక్కువ మంది పార్టీలో చేరడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్గానే మారే అవకాశం ఉంది. వైసీపీకి బలంగా ఉన్న ముదిగుప్ప ప్రాంతంలో కూడా కీలక నేతలు బీజేపీ వైపు రావడం ఆ పార్టీ నేతల్లో జోష్ నింపుతుంది. కానీ కేతిరెడ్డి లోకల్గా చాలా బలమైన వ్యక్తి కావడంతో పోరు రసవత్తరంగానే కనిపిస్తుంది.
బీసీ కార్డు పనిచేస్తే ఖచ్చితంగా ధర్మవరం హిస్టరీలో తొలిసారిగా కాషాయం జెండా ఎగరనుంది. విజయంపై ఓవైపు సత్యకుమార్, ఇంకోవైపు పరిటాల శ్రీరామ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటే కేతిరెడ్డి మాత్రం భారీ విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు. మరి ధర్మవరం ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూద్దాం.